వందనాలయ్య గారు. మరి ఈ సాయంత్రకాల సమయమున రామాపురం బీచ్ దగ్గర మిమ్మల్ని ఇలా కలుసుకోవటం మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. అయితే ఈ మధ్యకాలంలో క్రైస్తవ యువతులు మరి ఈ ఈజీ మనీ కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు, వారు చేస్తున్న పనులు మరి మేము గమనిస్తూ ఉన్నాము. ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ రీల్స్ అనేవి వాళ్ళు ఏర్పాటు చేసుకొని సినిమా సంబంధమైన పాటలు, సినిమా సంబంధమైన డ్యాన్సెస్, మరి ఆ డైలాగులు పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని దాని ద్వారా ఏదో లాభం సాధిద్దామని చూస్తూ ఉన్నారు. కానీ దానివలన నాకు అనిపిస్తున్నది ఏంటంటే వారి ఆత్మీయ జీవితము పతనం అయిపోతూ ఉన్నది. కానీ అది వారు తెలుసుకోవట్లేదు. అదే లాభం అన్నట్టుకుంటూ వెళ్తున్నారు. మరి ఈ విధంగా యువతులు వెళ్ళటం వలన వారి ఆత్మీయ జీవితానికి ఏదైనా నష్టం పొంచి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి అది కాస్త వివరిస్తారని నేను భావిస్తున్నాను అయ్య గారు. చాలా సంతోషి పాష్ గారు, చాలా వందనాలు. ఈ నేటి క్రైస్తవ యువతకు నేను ఇచ్చే సందేశం చాలా విలువైనది, అమూల్యమైనది. రక్షణ పొందిన తర్వాత మనము ఎక్కడి నుండి మనము రక్షణ పొందామో అనేది తెలుసుకోవాలి. సినిమా జగత్తు, సినిమా ప్రపంచం మానవ లోకాన్ని అది ఆకర్షించేది. దానికి బైబిల్లో ఉన్న ఒక టైటిల్ ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, వాళ్ళు కల్పిత కథలు, కల్పితాలతో కూడిన వారి జీవితాలు చూపించి చిత్రీకరణ చేసి మనను టీవీ ముందు అలా గంటన్నర, 2 గంటలు, 3 గంటలు అలా కూర్చోబెట్టగలిగే ఆకర్షణీయమైన చలనచిత్రం, సినీ రంగం, దానిలోండి మనం వచ్చాం బయటికి. అన్ని డబుల్ మీనింగ్ సాంగ్స్, ఆ మ్యూజిక్, దాన్ని ఏమంటారు, డ్యాన్స్ వేసేటట్టుగా ఉల్లాసంగా అవి ప్రేరేపిస్తాయి. అయితే నేటి క్రైస్తవ యువత ఈజీ మనీ కోసం ఈ రీల్స్ అంటే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఆ రీల్స్ బ్యాక్గ్రౌండ్ సినీ సాంగ్స్, సినీ డైలాగ్స్, సినీ మ్యూజిక్ అవి పెట్టి ముందు కనబడుతూ అనవసరమైన మాట్లాడకూడని మాటలు మాట్లాడి ప్రజలను ఆకర్షిస్తూ దాని ద్వారా సబ్స్క్రైబ్స్, దాని ద్వారా డబ్బును సంపాదిస్తున్నారు. అయితే పాస్టర్ గారు, మరి మేము ఇక్కడ ఏంటిది రామాపురం బీచ్లో ఈ సందేశం అందించడానికి పాస్టర్ గారు అడిగిన ఈ క్వశ్చన్, ఆయనలో ఉన్న ఆ బాధ, తీవ్రత ఎప్పటి నుంచో ఉంది. అయితే సాహసం చేసి ఈ యొక్క ప్రశ్న అడిగారు. మరి అది చిన్న విషయం కాదు. మీకు ఒకవేళ ఆవేశం అనిపించవచ్చు, ఒకవేళ కోపం తెప్పించచ్చు, లేకపోతే మేము ఆత్మీయ సంఘ కాపరులం కనుక మేము చెప్పుచున్న విషయాలు కొద్దిగా మీరు ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. మన సంపాదన నీతితో కూడిన సంపాదనగా ఉండాలి, నీతితో కూడిన సంపాదనగా ఉండాలి. కొన్ని రెఫరెన్స్లు మనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వాక్యం, నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము, భక్తిహీనుని కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఇవి రీల్స్ రక్షణ పొందిన బిడలో మీరు అవి చేస్తూ ఉంటే భక్తిహీనతలోకి వెళ్ళిపోయారు. మీరు భక్తిహీనులుగా మీరు హీనత కలిగి ఉంటున్నారు. నీతిమంతుని యొక్క సంపాదన అది జీవదాయకం, కానీ భక్తిహీనుని యొక్క సంపాదన అది పాపం. ఆ సంపాదనలో పాపం ఉంది అని బైబిల్ చెప్తుంది. మరో వాక్యం మీకు ఆ దగ్గరలో అర్థమయ్యేటట్టు చెప్తాను, చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వాక్యం చూడండి ఒకసారి. 15:6 నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. నీతిమంతుని ఇల్లే ధననిధి. రక్షణ పొందావు, నువ్వు గొప్ప ధనవంతుడివి.
నీతిమంతుల యొక్క ఇల్లు ధననిధి. అయితే భక్తిహీనుని యొక్క వచ్చుబడి రాబడి అది శ్రమలకు కారణం అవుతుంది. మీకు శ్రమలు తెచ్చిపెడతాయి, మీకు కష్టాలు అవి తెచ్చిపెడతాయి. కనుక దొడ్డిదారిన డబ్బులు సంపాదించకూడదు, అన్యాకరంతంగా డబ్బులు మనం సంపాదించకూడదు, దేవునికి విరోధంగా మనం డబ్బును సంపాదించకూడదు. కనుక ఈరోజు మరి చాలామంది యువత సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలో అవి నేర్చుకుంటున్నారు. నిజంగా దైవజనులు ఎంతో భారం కలిగి ఈ ప్రశ్న వేసి ఇది క్రైస్తవ లోకానికి, క్రైస్తవ యువతకు గొప్ప మేలు చేసినారని నేను తలస్తూ ఉన్నాను. కనుక మరొక వాక్యం నేను చెప్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యం కూడా ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. నీతితో కూడినది కొంచెం శ్రేష్టం. ఎందుకు? అన్యాయంగా మనం అవినీతి బాటలోకి వెళ్ళి త్వరగా మనం ధనవంతులు అవ్వాలని బైబిల్లో ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వాక్యములో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష ఎంత ప్రమాదకరమైనది అంటే మనల్ని అంటే ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకెళ్తుంది. ఆత్మీయ ఆత్మహత్య, వెరీ గుడ్. ఆత్మీయ ఆత్మహత్య అది దారి తీస్తుంది. ఒకడు సిరికిని దేవునికిని దాసుడు కానేరడు. మనం దేవునికి దాసులంగా మనం జీవించాలి. కనుక సులువుగా డబ్బు సంపాదించే విధానంలో మనం త్వరపడి మనం వెళితే దేవునికి దూరం అయిపోతాం. ఆ దూరం అవడం తిరిగి ఒకవేళ రాకపోవచ్చు. కళ్ళు తెరవడానికి, మీరు మీ యొక్క స్థితిని తెలుసుకోవడానికి ఈ వీడియో మేము చేస్తున్నాం. ఒక ఆత్మీయమైన దైవ సేవకులుగా మరి ఈ మాటలు మీకు చెప్తూ ఉంటుండగా దయచేసి ఆ సినీ సంబంధమైన పాటలు, సినీ సంబంధమైన డైలాగ్స్, సినీ సంబంధమైన మ్యూజిక్ అవేవి మీరు చేయకుండా మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు ఏ రీతిగా రక్షణ పొందారో చెప్పండి, మీరు ఏ రీతిగా మారుమనసు పొందారో చెప్పండి. మీరు ఒకవేళ వాక్యం చెప్పగలిగితే యువతకు మంచి సందేశం ఇవ్వండి, ఎంతో మేలు చేసిన వారు అవుతారు. కనుక ఏమవుదండి, సినిమా పాటలు పెడితే, సినిమా డైలాగ్స్ పెడితే, సినిమా మ్యూజిక్ పెడితే ఏమవుతుంది అంటే, లేఖనంలో ఉంది ఏముంది అంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అవి దుష్టుని నుండి పుట్టినవి. కనుక ఇవన్నీ శరీర సంబంధమైన ఆకర్షణలు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో అక్కడ ఉన్న మాట ఏంటంటే 19వ వాక్యము అక్కడ ఉంది, శరీర కార్యాల్లో స్పష్టమై ఉన్నవి అవేవి అనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, వేషములు, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ దుష్ట సంబంధమైనవి. అయితే చివరిలో ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. దయచేసి ఎవరైనా ఒకవేళ ఈ రీతిగా మీరు రీల్స్ యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ సినీ డైలాగ్స్ పెట్టి, సినీ మ్యూజిక్ పెట్టి, ఆ సినిమా పాటలు పెట్టి ఒకవేళ మీరు చేస్తుంటే మీరు మానుకుంటే మీ ఆత్మీయ జీవితం క్షేమంగా ఉంటుంది, అనేకులకు మీరు ఆదర్శంగా ఉంటారు అని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు అలాగే వెళ్ళిపోయారనుకోండి,
అలాగా మీరు వెళ్ళిపోయారనుకోండి, ఏం జరుగుతుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వాక్యం చదువుదాం. దైవజనులు చదువుతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. ఏముందా చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాట, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలము చాలు. ఫుల్ స్టాప్ పెట్టండి. చాలు. ఇప్పుడు దాకా అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చినారు, ఇక చాలు అంటే దాని అర్థం ఏంటంటే ముందు ప్రమాదం ఉంది అని అర్థం. చాలు అంటే మీరు చేశారు అలరితో కూడిన ఆటపాటల జోలికి, పోకిరి చేష్టల జోలికి, మద్యపాన సంబంధమైన వాటి విషయంలో మీరు చేశారు, ఇక ఆపండి. ఇక చాలు అంటే దాన్ని దాటిపోతే ఏముంది? ప్రమాదం ఉంది. కనుక మరి సముద్రం మీరు చూస్తున్నారు. అయ్యా ఒకసారి చూడండి ఆయన, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చూడండి. సముద్రాన్ని గురించి ఒక మాట చెప్తాను మీకు, ఒకసారి చదవండి నాన్న. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వాక్యం. సముద్రము దాటలేకుండానట్లు, సముద్రము మా మీది దాటి రాకుండా, దాని తరంగములు ఎంత పొర్లిన, అదిగో అలలు మా మీదికి రాకుండా, అవి ప్రబలలేకయు, అవి ఈ యొక్క ఎవరైతే రామాపురం మీదకి ప్రబలక, ఎంత ఘోషించినను, ఎంత అరిచినా దాని దాటలేకయు ఉండునట్లు, దేన్ని దాటి ఒడ్డును దాటకుండా ఉండడానికి నిత్య నిర్ణయం దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దాని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు భయపడరా. అది భయపడుతుందట. ఆ అలలు భయపడుతున్నాయంటే మన మీదకి రాకుండా, ఈ యొక్క పట్టణం మీదకి రాకుండా, అవి పొరలకుండా వాటికి నిర్ణయించట మీరు ఇక్కడే ఉండండి అని. అందుకని అక్కడే ఉన్నాయంట. అయితే నాకు మీరు భయపడరా. క్రైస్తవ జనాంగమ, క్రైస్తవ యువత, దయచేసి ఆయన గాయపరచవద్దు. సృష్టి యావత్తు ఆయన మాట వింటుంది. దయచేసి మిమ్మల్ని పుట్టించిన ఆయన, మిమ్మల్ని సృజించిన ఆయన, మీ ఎడల ఆయనకి గొప్ప ఆలోచన ఉంది. మీరు ఆయన వైపు తిరగలిగితే మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకురాగలుగుతాడు. ఇంకో విషయం చెప్తాను. బైబిల్లో ఎన్నో ఉంటాయి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఏముంటుందంటే, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇత్తును. అంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము అంటే ధన్యత. భాగ్యము అంటే దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాడు, భాగ్యవంతులుగా చేస్తాడు. ఆయన సన్నిధిలో నిలవండి ప్రియులారా. ఇంకో మాట కూడా చెప్తాను. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వాక్యములో ఏముందో తెలుసా? ఒకవేళ మీరు విశ్వాసంలో జీవిస్తూ ఉంటే, దరిద్రులుగా జీవిస్తూ ఉంటే, అయితే అక్కడ ఉన్న మాట మీరు విశ్వాసమందు భాగ్యవంతులు అని ఉంటుంది. విశ్వాసమే భాగ్యం. ఏ విశ్వాసం? ప్రభువు నమ్ముకున్నాం, దేవుడు మనలను విడిచిపెట్టడు, మరణ కాలం వరకు ఆయన మనల్ని ఎత్తుకునివాడు, రక్షించువాడు. 48వ కీర్తన 14వ వాక్యంలో ఉంది. ఆయన సదాకాలం మనకు తోడై ఉన్నవాడు, మరణము వరకు ఆయన మనను నడిపించువాడు. ఆయన మనకున్నాడు. దయచేసి క్రైస్తవ యువత పెడదారులు పట్టకండి. దేవుని కోసం మనకున్న కొంచెమైన అది నీతితో కూడినది. నీతిమంతుని కలిగింది కొంచెమే, అది నీతితో కూడినది. కనుక మనం ఈజీ మనీ కోసం అలవాటు పడకుండా దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము, విశ్వాసమందు మనం ఒకవేళ దరిద్రులు అయినప్పటికీ విశ్వాసమందు దరిద్రులైన వారు భాగ్యవంతులని లేఖనం చెప్తుంది. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అయ్య గారు, చాలా సంతోషం. మరి క్రైస్తవ యువతుల గురించి దారి తప్పిపోతే వారు ఎటువంటి శ్రమల పాలవుతారు, ఆత్మీయంగా వారు ఏం కోల్పోతారు అన్నది మాకు స్పష్టంగా తెలియపరిచారు. మరి విన్నారు కదా నా ప్రియ దేవుని బిడ్డలారా,
క్రైస్తవ యువతులు అనేక చోట్ల దారి తప్పిపోతున్నారు, వారు ఆత్మీయతలో వెనకబడిపోతున్నారు. కనుక మరి ఇలాంటి విషయాలను మీరు గమనించి మరి ఈజీ మనీ కోసం మీరు వెంబర్లాడకుండా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా దైవభక్తిని మీరు పొందుకుంటూ, దైవభక్తిని అలవర్చుకుంటూ, మరి చక్కగా క్రైస్తవ గీతాలు ఉన్నాయి, క్రైస్తవ పాటలు ఉన్నాయి, మరి యేసయ్య మాటలు, యేసయ్య వాక్యాలు, మీ అనుదిన మీ ఆత్మీయ సాక్ష్యాలు కూడా మరి లైవ్లో చక్కగా టెలికాస్ట్ చేసుకోండి. దేవుని మాటలు వినండి, నీతిగా బ్రతకండి. మరి నీతిగా బ్రతికితే అది వచ్చేదంతా ఎక్కువ కాకపోయినా ఉన్నదానితో మనము నీతిగా జీవిస్తే పరలోకమందు మన దేవుడు మనల్ని అంటున్నాడు, మీరు శ్రేష్ఠులు, మీరు భాగ్యవంతులు, మీరు గొప్పవారు అంటున్నారు. మరి అమూల్యమైనటువంటి విషయాలు అందించినటువంటి మా ఆత్మీయ తండ్రి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. వందనాలు అయ్యారు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మెండారుగా యవనస్తులైన మిమ్మలను దేవుని చేతులు మీరందరూ బహుబలముగా వాడబడుదురు గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.